ఆకాష్ కళ్ళల్లో ఒక అజ్ఞాత శత్రువు పట్ల భయం మొదలవుతుంది. స్వప్నిక మీద అనుమానం లేకపోయినా, తన రహస్యాలు తెలిసిన ఎవరో ఒకరు నీడల తనను వెంటాడుతున్నారన్న నిజం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. వెంటనే కోపంగా కారు వైపు నడుస్తాడు ఆకాష్. నిన్నే ప్రేమిస్తా, ఒక CEO ప్రేమ కథ, పార్ట్ 170. డోర్ నెమ్మదిగా తెరుచుకుంటుంది. ఆలోచనల్లో ఉన్న స్వప్నిక ఒక్కసారిగా తలెత్తి చూస్తుంది. ఎదురుగా విక్రమ్ రాయ్ కనపడతాడు. అతను నడుచుకుంటూ వస్తుంటే ఆ గదిలో ఒక తెలియని నిశ్శబ్దం, గంభీరమైన రాజసం వచ్చినట్లు అనిపిస్తుంది. ముదురు రంగు సూట్, పర్ఫెక్ట్ గా ట్రిమ్ చేసిన గడ్డం, 6 అడుగుల ఎత్తుతో అతను ఒక గ్రీకు శిల్పంలా కనిపిస్తున్నాడు. ఆ కళ్ళకున్న బ్లాక్ గాగుల్స్ అతనిలోని భావాలను దాచిపెడుతున్న ఆ నడకలో ఉన్న లయ, ఆ వ్యక్తిత్వంలోని వెలుగు, అల్లరిగా నుదుటి మీద పడుతున్న సిల్కీ హెయిర్ మాత్రం స్వప్నికకు తన వీజీని గుర్తు చేస్తున్నాయి. స్వప్నిక నెమ్మదిగా తన సీట్లోంచి లేచి నిలబడుతుంది. ఈ రోజు ఆమె రూపం ఒక దేవకన్యలా మెరుస్తోంది. వీజీకి ఇష్టమైన ముదురు రంగు పట్టుచీర, వదులుగా వదిలేసిన జుట్టు భుజాల మీద అలల్లా పడుతుంటే, నుదుట పెట్టిన ఆ చిన్ని ఎర్రటి బొట్టు ఆమె ముఖానికి ఒక నిండుతనాన్ని ఇచ్చిందనే చెప్పాలి. 5 ఏళ్ల విరహం తర్వాత ఆమె కళ్ళల్లో మళ్ళీ జీవం కనిపిస్తుంది, ఆశ కనిపిస్తుంది. విక్రమ్ రాయ్ అడుగులు ఆమెకు దగ్గరగా వస్తున్న కొద్దీ స్వప్నిక గుండె చప్పుడు ఆమెకే వినిపిస్తుంది. ఆ గాగుల్స్ వెనక ఉన్న కళ్ళు తనని ఎంతలా ఆరాధిస్తాయో ఆమె స్పర్శించగలుగుతుంది. నీ గుండె చప్పుడు నాకు వినిపిస్తుంది విజయ్. ఈ ముసుగు, ఈ కొత్త రూపం కేవలం ప్రపంచానికే. నా మనసుకి నువ్వు నా ప్రాణమైన విజయవే అని అర్థమైపోయింది అని ఆమె మనసు ఆరాటపడుతుంది. అటు విక్రమ్ మనసులో ఒకటే యుద్ధం. తన ప్రాణం, తన సర్వస్వం అయిన స్వప్నిక అంత అందంగా తన కళ్ళ ముందు కనిపిస్తుంటే పరిగెత్తుకెళ్లి ఆమెను గట్టిగా హత్తుకుని, స్వప్ని, నీ విజయ్ వచ్చేశాడు అని అరవాలనుంది. కాని తన చుట్టూ ఉన్న శత్రువుల కుట్రలు అతన్ని ఆపుతున్నాయి. అంతేకాదు, ప్లాస్టిక్ సర్జరీ చేసిన గాయాల తాలూకు చేదు జ్ఞాపకాలు కూడా అతన్ని వెనక్కి లాగుతున్నాయి. ఆమె చూపులు తన ముఖంపై నిలిచినప్పుడు అతని గుండెల్లో ఒక తీరని వేదన, చెప్పలేనంత ప్రేమ ఉప్పెనలా ఎగిసిపడుతున్నాయి. అతని గాగుల్స్ వెనుక కళ్ళు చెమ్మగిల్లాయి. ఆ తడి ఆమెకు కనిపించకపోయినా అతని శ్వాసలో ఉన్న వణుకును ఆమె స్పర్శించగలుగుతుంది. ఆమె వేసే ప్రతి అడుగు అతని ఆత్మను తాకుతుంది. ఇద్దరు ఒకరికొకరు ఎదురుగా నిలబడతారు. మధ్యలో కేవలం 2 అడుగుల దూరం మాత్రమే ఉంది. కాని ఆ దూరం వెనుక 5 ఏళ్ల నిరీక్షణ ఉంది. ఒకరి మౌనాన్ని మరొకరు చదువుకుంటున్నారు. ఒకరి ఆవేదనను మరొకరు అనుభవిస్తున్నారు. ఆ గదిలో నిశ్శబ్దం రాజ్యం వెళ్తున్నా వారి మనసుల మధ్య మాత్రం వేల మాటల యుద్ధం జరుగుతుంది. స్వప్నిక ఒక్కసారిగా విక్రమ్ కళ్ళలోకి సూటిగా చూస్తుంది. ఆమె చూపుల్లో నువ్వు నా విజయవే కదా అన్న ప్రశ్న స్పష్టంగా కనిపిస్తుంది. విక్రమ్ రాయ్ తన గాగుల్స్ వెనక కన్నీళ్లు దాచుకుంటూ రాయిలా నిలబడడానికి ప్రయత్నిస్తున్నాడు. చివరికి స్వప్నిక తన పెదవులపై ఒక అర్థవంతమైన చిరునవ్వుతో గొంతులో వణుకును ఆపుకుంటూ అంది, గుడ్ మార్నింగ్ మిస్టర్ విక్రమ్ రాయ్ గారు అని అంటుంది. ఆమె పిలుపు వినగానే విక్రమ్ రాయ్ గుండె ఒక్కసారిగా జారిపోతుంది. స్వప్నిక పిలుపుకి విక్రమ్ రాయ్ గుండె ఒక్కసారిగా జారిపోగా ఆ గొంతులో ఉన్న ఆత్మీయత, ఆ పిలుపులో ఉన్న హక్కు అతన్ని నిలువున కదిలించి వేస్తుంది. విక్రమ్ రాయ్ తన బొంగురుపోయిన గొంతును సవరించుకుంటూ గుడ్ మార్నింగ్ స్వప్నిక గారు, ఇవాళ చాలా ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నారు. ఎనీ స్పెషల్ రీజన్ అని అంటాడు. అతని మాటల్లో ఆ గంభీరత ఉన్న ఆమెను చూస్తున్నప్పుడు అతని చేతివేళ్లు స్వల్పంగా వణకడం స్వప్నిక గమనిస్తుంది. ఆమె తనలోని చిలిపితనాన్ని బయటకు తీస్తూ అతనికి ఇంకా దగ్గరగా జరుగుతుంది. రీజన్ ఏముంటుంది రాయ్ గారు? 5 ఏళ్ల తర్వాత
నిన్న రాత్రి ఒక పాత స్నేహితుడు ఫోన్ చేశారు. ఆయన గొంతు విన్నాక నా ప్రాణం తిరిగి లేచినట్టు అనిపించింది. అందుకే ఈ సంతోషం అని అంటుంది స్వప్నిక. విక్రమరాయ్ వెళ్ళి తను ఎప్పుడు కూర్చునే ఆ పాత కుర్చీలోనే చాలా రిలాక్స్ గా కూర్చుంటాడు. అది చూసిన స్వప్నిక మనసులో ఒక చిన్న మెరుపు మెరుస్తుంది. ఆమె మెల్లిగా అతని పక్కన ఉన్న కుర్చీలో వచ్చి కూర్చుంటుంది. రాయ్ గారు చాలా అలసిపోయినట్టున్నారు కదా, ఒక కప్పు కాఫీ తాగుదామా అని మెల్లిగా అడుగుతుంది. ష్యూర్, వై నాట్, మీతో కాఫీ తాగే అవకాశం వదులుకోలేను కదా అని చిన్నగా నవ్వుతూ అంటాడు విక్రమ్ రాయ్. స్వప్నిక ఇంటర్కంలో కాఫీ తెమ్మని చెబుతుంది. రాయ్ గారు, ఈరోజు మా ఇంటికి డిన్నర్కి రండి. మన ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీ మిమ్మల్ని కలవాలని చాలా ఆశగా ఉన్నారు. ఆ రోజు పార్టీలో మిమ్మల్ని చూసినప్పటి నుండి వాళ్ళకి మీలో వాళ్ళ అబ్బాయి, అదే మా వారు విజయ్ కనిపించాడంట. అందుకే మిమ్మల్ని మరీ మరీ చూడాలని అనుకుంటున్నారు అని మెల్లిగా అంటుంది స్వప్నిక. విక్రమ్ రాయ్ ఏమీ మాట్లాడలేకపోతాడు. తన కుటుంబాన్ని కలవాలన్న కోరిక ఒకవైపు, తన రూపం చూసి వాళ్ళు గుర్తుపడతారేమో అన్న భయం మరోవైపు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. సరిగ్గా అప్పుడే అటెండర్ లోపలికి వచ్చి ఒకే ఒక పెద్ద లార్జ్ కప్పుతో కాఫీ తెచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతాడు. అయ్యో, ఈ రోజు కూడా ఒకటే కప్పు తెచ్చాడా, ఉండండి, నేను కిచెన్లోంచి మరో 2 కప్పులు తీసుకొస్తాను అని చిలిపిగా నవ్వుతూ లేచి వెళ్తుంది. స్వప్నిక లేచి కిచెన్ వైపు వెళ్తుంది, కానీ ఆమె పూర్తిగా లోపలికి వెళ్లకుండా చాటుగా ఉండి విక్రమరాయ్ ఏం చేస్తున్నాడో గమనిస్తుంది. స్వప్నిక అటు వెళ్ళగానే విక్రమరాయ్ మెల్లిగా చుట్టూ చూస్తాడు. ఎవరు లేరని నిర్ధారించుకుని టేబుల్ మీద ఉన్న ఆ లార్జ్ కప్పును తన చేతుల్లోకి తీసుకుంటాడు. తన ప్రాణమైన స్వప్నిక పెదవులు తాకబోయే ఆ కప్పు అంచుకు ఒక చిన్న ముత్తు పెట్టుకుని ఆ కమ్మని కాఫీని 2 గుటకలు తాగుతాడు. ఆ దృశ్యాన్ని చాటు నుండి చూస్తున్న స్వప్నిక కళ్ళల్లో సంతోషంతో నీళ్లు తిరుగుతాయి. నువ్వే నువ్వే నా విజేవి అని ఆమె మనసు గట్టిగా అరుస్తుంది. కాసేపటికి ఆమె 2 కప్పులు తెచ్చి ఆ లార్జ్ కప్పులోని కాఫీని 2 కప్పుల్లోకి సమానంగా పొంచుతుంది. ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని కాఫీ తాగుతుంటారు. సడన్ గా పర్సనల్ రూమ్ నుండి బాబు వాయిస్ వినిపిస్తుంది. మమ్మా, మమ్మా అని పిలుస్తాడు రాజ్. ఆ, వస్తున్నా నాన్న. రాయ్ గారు, బాబు లేచినట్టున్నాడు, ఇప్పుడే వస్తాను అని ఆ గదిలోకి వెళ్తుంది స్వప్నిక. స్వప్నిక కావాలని తన కాఫీ కప్పును అక్కడే వదిలేసి వెళ్తూ వెళ్తూ మెల్లిగా తల తిప్పి విక్రమ్ వైపు చూస్తుంది. విక్రమ్ రాయ్ ఏం చేశాడో తెలుసా? తను తాగుతున్న కప్పును స్వప్నిక కప్పు ప్లేస్ లో పెట్టి స్వప్నిక తాగి వదిలేసిన కప్పును తను తీసుకుని చాలా ఇష్టంగా కాఫీ తాగడం మొదలు పెడతాడు. అంతే, స్వప్నిక మనసులోని డౌట్స్ అన్ని ఎక్కడికో ఎగిరిపోతాయి. ఇక అతని ముందు తనని ఆపేవాళ్లే లేరు. అందుకని ఇక తగ్గేదిలే అని అనుకుంటుంది స్వప్నిక. విక్రమరాయ్ ముసుగులో ఉన్నది తన ప్రాణనాథుడు విజయ్ అని ఆమెకు 100% కన్ఫర్మ్ అయిపోయింది. తన భర్త తనపై చూపిస్తున్న ఆ అపారమైన ప్రేమను చూసి ఆమె మనసు మురిసిపోతుంది. కాఫీ తాగడం అయ్యాక, ఓకే మిసెస్ స్వప్నిక, లెట్ us స్టార్ట్ అవర్ వర్క్ అని అన్న విక్రమరాయ్ తన ల్యాప్టాప్ తెరిచి బిజినెస్ ప్రాజెక్ట్ గురించి స్వప్నికకు వివరిస్తుంటాడు. అతను సీరియస్ గా వర్క్ గురించి చెప్తుంటే స్వప్నిక మాత్రం అతని మాటలను వినడం లేదు. ఆమె చూపులని అతని ముఖంపైనే ఉన్నాయి. విజయ్ నుదుటి మీద ఆడుతున్న జుత్తు, ఆ గంభీరమైన కళ్ళు, మాట్లాడే తీరు అన్ని తన విజయ్నే గుర్తు చేస్తున్నాయి. ఆమె కళ్ళల్లో ఆరాధన, 5 ఏళ్ల విరహం తర్వాత దొరికిన ప్రాణం పట్ల కనిపిస్తున్న ప్రేమ ఉప్పెనలా ఉబికి వస్తున్నాయి. ఎవరో తనను గుచ్చి గుచ్చి చూస్తున్నట్టు అనిపించడంతో విక్రమ్ రాయ్ ఒక్కసారిగా ల్యాప్టాప్ నుండి కళ్ళెత్తి చూస్తాడు. ఎదురుగా తనని
రెప్పవేయకుండా అత్యంత ప్రేమగా చూస్తున్న స్వప్నిక కనబడుతుంది. ఓరి దేవుడో! దీని చూపులేంట్రా బాబు ఇలా ఉన్నాయి. చూపులతోనే నన్ను తినేసేలా ఉందే ఇది. 5 ఏళ్ల క్రితం నా స్వప్నిక ఇలాగే చూసేది. ఎందుకిలా చూస్తుంది? నేను విజయ్ అని కనిపెట్టేసిందా ఏంటి? అని మనసులో ఉక్కిరిబిక్కిరి అవుతాడు విజయ్. అతని గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. కంగారుగా తన గొంతు సవరించుకుంటాడు. ఏమైంది స్వప్నిక గారు అలా చూస్తున్నారు? అని అడుగుతాడు సీరియస్ గా. "ఉహుం, ఏమీ లేదు రాయ్ గారు, చెప్పండి చెప్పండి వింటున్నాను" అని ముద్దుగా తల ఊపుతూ అంటుంది స్వప్నిక. ఆ అదే ఇందాక మనం అనుకున్న వర్క్ ఐడియా ఉంది కదా, ఒకసారి ఇక్కడ చూడండి అని అతను ల్యాప్టాప్ ని ఆమె వైపు జరపబోతాడు. సరిగ్గా అదే సమయంలో స్వప్నిక తన చేతిని అతని వేళ్లపై వేసి ల్యాప్టాప్ ని తన వైపు లాక్కుంటుంది. ఆమె వేళ్లు తన వేళ్లకు తగలగానే విక్రమ్ నరాల్లో ఒక్కసారిగా కరెంటు పాకినట్టు వైబ్రేషన్ మొదలైంది. జివ్వుమన్న ఆ స్పర్శ అతని నిగ్రహాన్ని పరీక్షిస్తుంది. స్వప్నిక ల్యాప్టాప్ లో ఏదో చూస్తున్నట్టు నటిస్తూ తన చేతిలోని పెన్నును పెదవుల మధ్య పెట్టుకుని సీరియస్ గా కొరుకుతుంది. ఆమె ఆ అద్భుతమైన సోగ కళ్ళు, సూటిగా ఉన్న ముక్కు, దానికి మెరుస్తున్న ఆ వజ్రపు ముక్కు పుడక, చెర్రీ పండు లాంటి ఎర్రని పెదవుల మధ్య ఆ పెన్ను నలుగుతుంది. విక్రమ్ రాయ్కి అది చూసి తట్టుకోవడం సాధ్యం కాలేదు. తన భార్యకు ఉన్న ఆ పాత అలవాటు అతనికి అస్సలు నచ్చదు. తనకు తెలియకుండానే హక్కుతో ఆమె చేతిలోని పెన్నును లాక్కుని పక్కని పడేసిన విజయ్, స్వప్నిక, దట్ ఈస్ ఎ బ్యాడ్ హ్యాబిట్. పెన్నుని నోట్లో పెట్టుకుని అలా కొరకొద్దని చెప్పానా లేదా అని ఆవేశంగా అంటాడు విజయ్. అతనన్న ఆ మాటలకు స్వప్నిక ఒక్కసారిగా ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది. విక్రమ్కి అప్పుడు అర్థమైంది తను పొరపాటున విక్రమ్ రాయ్లా కాకుండా విజయ్లా ప్రవర్తించానని. వెంటనే నీళ్లు నమ్ముతూ గొంతు మార్చాడు. సారీ సారీ స్వప్నిక గారు, అంటే అలా పెన్ను కొరకడం హెల్త్ కి మంచిది కాదు, ప్లీజ్ డోంట్ మైండ్ అని తడబడుతూ అంటాడు విజయ్. విక్రమ్ మనసులో ఒక్కటే ఆలోచన, చిచి, ఇన్నాళ్ళు కంట్రోల్లో ఉన్నానే, ఈ అలవాటు తనతో ఎప్పుడో మానేయించాను కదా, మళ్ళీ ఎప్పుడెందుకు ఇలా చేస్తుంది? అంటే నేను విజయ్ అని దీనికి తెలిసిపోయింది. నన్ను బయట పెట్టడానికే నా తింగరి పెళ్ళాం ఇలాంటి తిక్క పనులన్నీ చేస్తుందా అని విజయ్ మనసులో ఒకటే ఆలోచన తొలిచేస్తుంది. ఆమె ఆలోచనలు గమనిస్తున్నట్టుగా విక్రమ్ రాయ్ ఎర్రని పెదవులు సన్నగా విచ్చుకుని ఒక అందమైన నవ్వు అతని ముఖంపై మెరవడంతో అది చూసిన స్వప్నిక అతని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ అత్యంత మధురంగా చిన్నగా నవ్వుతుంది. ఆ నవ్వులో నువ్వు దొరికిపోయావు విజయ్ అన్న విజయం కనిపిస్తుంది. ఇంతలో లంచ్ టైం అవడంతో రాయ్ గారు, ఇంతకుముందు నేను చెప్పాను కదా, 5 ఏళ్ల తర్వాత నిన్న రాత్రి ఒక పాత స్నేహితుడు నాకు ఫోన్ చేశారని, ఆయన గొంతు విన్నాక నా ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపించిందని, అందుకే ఆయనకిష్టమైన వంటలు చేసి క్యారేజ్ కూడా పట్టుకొచ్చాను అని చిన్నగా నవ్వుతూ టేబుల్ మీద ఉన్న బాక్స్ తీసి తెరుస్తుంది. ఆ గదంతా ముద్దపప్పు, ఆవకాయ, నెయ్యి వాసనతో నిండిపోయింది. అది విజయ్కి ప్రాణప్రదమైన డిష్. దాన్ని చూసిన వెంటనే, బాబోయ్, నా పెళ్ళాం ఇప్పుడు నా మీద అన్ని టాస్కులు స్టార్ట్ చేస్తుందా ఏంటి అని మనసులో గింజుకుంటాడు విజయ్. విక్రమ్ రాయ్ నోటి నుండి మాట రావడం లేదు. ఆ వాసన అతని గతంలోకి తీసుకెళ్తుంది. ఆకలితో ఉన్నప్పుడు స్వప్నిక తన చేతులతో తినిపించిన రోజులు గుర్తొచ్చి కళ్ళు చెమ్మగిల్లుతాయి. కానీ వెంటనే కంట్రోల్ చేసుకుంటాడు. మీరు కూడా టేస్ట్ చేయండి రాయ్ గారు, మా ఆయనకి ఇది చాలా ఇష్టం, మీరు తింటే ఆయనే తిన్నట్టు అనిపిస్తుంది నాకు అని ఒక ముద్ద కలిపి అతని నోటి దగ్గరకు తీసుకెళ్తుంది. విక్రమ్ రాయ్ ఒక్కసారిగా స్తంభించిపోతాడు. ఆ గాగుల్స్ వెనక ఉన్న కళ్ళు భయం భయంగా ఆమె వైపు చూస్తుంటాయి. తను తింటే బయటపడిపోతాడు, తినకపోతే ఆమె బాధపడుతుంది. చేసేదేం లేక సైలెంట్ గా
ఆ ముద్ద అందుకుంటాడు విజయ్. అతని లిప్స్ కి తన వేళ్లను తగిలిస్తూ తినిపిస్తుంది స్వప్నిక. ఒక ముద్ద పొట్టలోకి వెళ్ళగానే అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అచ్చం అదే రుచి, అదే ప్రేమ. స్వప్నిక చివరి ముద్ద కలిపి విక్రమ్ నోటి దగ్గరకు తీసుకెళ్తున్న శుభ సమయంలో ఆకాష్ తుఫాన్లా లోపలికి దూసుకొస్తాడు. ఎదురుగా కనిపిస్తున్న దృశ్యం చూసి అతని కళ్ళు కోపంతో ఎర్రబడతాయి. ఆ ప్లేట్ ఖాళీగా ఉండటం చూసి, అంటే ఈ పిచ్చిది మొదటి నుండి వాడికి తినిపిస్తుందన్నమాట అని మనసులో అనుకుని పళ్ళు నూరుకున్న ఆకాష్, స్వప్నిక ఏం జరుగుతుంది ఇక్కడ? అసలు నీకు పిచ్చి పట్టిందా? బయట నుంచి వచ్చిన ఈ విక్రమ్ రాయ్ నీకు తెలియని వ్యక్తికి నువ్వు సొంతంగా వండి వడ్డించడం ఏంటి? నాకైతే కనీసం కాఫీ కూడా ఆఫర్ చేయవు. ఈయన గారికి మాత్రం ఇంత మర్యాదలా అని కోపంగా అంటాడు. ఆకాష్ మాటలకు విక్రమ్ రాయ్ కళ్ళు గాగుల్స్ వెనుక నిప్పులు చెరుగుతున్నాయి. అతని పిడికిలి బిగుసుకుంది. చూడు ఆకాష్, నువ్వు ఒక ఫ్రెండ్వి మాత్రమే. మరి ఈయన నా కంపెనీని, నా ఫ్యామిలీని కాపాడటానికి వచ్చిన దేవుడు. అలాంటప్పుడు గెస్ట్ కి మర్యాద చేయకుంటే ఎలా అని సింపుల్ గా అంటుంది స్వప్నిక. ఆవేశం వస్తే విక్రమ్ ఎంత డేంజరో స్వప్నికకు తెలుసు. ఇప్పుడు అతను విక్రమ్ రాయ్లా ఉంటాడా, లేక తన విజయ్లా మారి ఆకాష్ మీద విరుచుకుపడతాడా అని టెస్ట్ చేయాలనుకుంటుంది. అందుకే చాలా కూల్ గా అమాయకత్వం నటిస్తూ ఆకాష్ వైపు చూస్తుంది స్వప్నిక. అయినా నువ్వేంటి ఇలా సడన్ గా వచ్చావు? నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను ఆకాష్. ఈ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒక న్యూస్ చూశాను ఆకాష్. చాలా బాధేసింది. నీ బెస్ట్ ఫ్రెండ్ డాక్టర్ మాలతి హాస్పిటల్ ఉంది కదా, అది పేక మెడలా కూలిపోయిందంట కదా. అసలు ఎలా జరిగింది ఆకాష్? పాపం మాలతి, తను ఎక్కడుంది ఇప్పుడు? తనని కలిసావా లేదా అని అతని మీద ప్రశ్నల వర్షం కురిపిస్తుంది స్వప్నిక. స్వప్నిక, ఆమె నీకు ఇంకా గుర్తుందా? నేనెందుకు వెళ్తాను ఆమె దగ్గరికి? ఆమె జస్ట్ ఒక డాక్టర్ అంతే అని కంగారు పడుతూ అంటాడు ఆకాష్. అదేంటి ఆకాష్ అలా అంటావు? ఆమె నీ ఫ్రెండ్ కదా. ఆ రోజు నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ప్రాణాలు కాపాడి ట్రీట్మెంట్ ఇప్పించినందుకు నిన్ను ఇచ్చిన ఆమెను నేను ఎలా మర్చిపోతాను? పైగా 7 నెలల్లో నాకు నడుం నొప్పి వస్తే నువ్వు మాలతిని కదా పిలిపించావు. తనే కదా నాకు ఒక ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళాక నాకు లేబర్ పెయిన్స్ వచ్చి డెలివరీ అయిపోయింది అని చిన్నగా చిరునవ్వు నవ్వుతూ ఓరగా విజయ్ వైపు చూస్తుంది స్వప్నిక. స్వప్నిక ఆ మాటలు అంటుంటే ఆకాష్కి ఏం మాట్లాడాలో తెలియక నీళ్లు నములుతున్నాడు. కానీ అక్కడ విక్రమ్ రాయ్ పరిస్థితి దారుణంగా ఉంది. ఆకాష్ చేసిన ఆ ద్రోహం, మాలతి ఇచ్చిన ఆ ఇంజెక్షన్ వల్లే తన బిడ్డకు ప్రాణాపాయం కలిగిందని గుర్తుకు రాగానే అతని నరనరాన ఆవేశం పొంగి పొర్లింది. తన చేతిలో పట్టుకున్న పెన్నును ఒక్కసారిగా ఫట్టుమని విరగ్గొడతాడు. ఆ విరిగిన పెన్ను షార్పు మొన అతని కుడి చేతిలోకి బలంగా దిగుతుంది. పళ్ళు నూరుకుంటూ ఆవేశాన్ని ఆంచుకోవడానికి తనని తాను కంట్రోల్ చేసుకుంటాడు విజయ్. ఆ శబ్దానికి ఉలిక్కిపడి చూసిన స్వప్నిక విక్రమ్ చేతి నుంచి రక్తం కారిపోవడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఆమెలోని ప్రేమ, ఆందోళన అన్ని ఒక్కసారిగా బయటకు తన్నుకొస్తాయి. స్వప్నిక ఏడుస్తూ అతని చేయి పట్టుకుని, రాయ్ గారు ఏంటిది? ఏమైంది మీకు? ఇలా గాయం చేసుకున్నారేంటి? రక్తం కారిపోతుంది, ఆగండి, ఇప్పుడే వస్తాను అని అరుస్తూ కంగారుగా పిచ్చిదాన్లా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కోసం గది అంతా వెతుకుతుంది. ఆమె కళ్ళల్లో నీళ్ళాగడం లేదు. ఎదురుగా ఉన్నది విక్రమ్ రాయ్ అని తెలిసిన ఆమె మనసు మాత్రం తన విజయ్కి దెబ్బ తగిలిందని తల్లడిల్లిపోతుంది. ఆమె కంగారు చూసి ఆకాష్కి అనుమానం మొదలవగా విక్రమ్ రాయ్ మాత్రం తన గాయానికన్నా స్వప్నిక కళ్ళల్లోని నీటిని చూసి ఎక్కువ బాధపడుతున్నాడు. స్వప్నిక కంగారు చూసి ఆకాష్కి అసలు నిజం అర్థమైపోతుందా? విక్రమ్ రాయ్ తన నొప్పిని దాచుకుని ఆమెను ఎలా ఓదారుస్తాడు తెలుసుకోవాలంటే తరువాతి పార్ట్ వినడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ మీకు
నచ్చినట్టయితే లైక్ చేసి హైప్ ఇచ్చి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.